only the groundwork done by ACB as far as the enforcement regarding the sand, liquor, not well, but also the awareness creation in the minds of the people who are the ultimate customers of this product. అది తెలియజేయడానికి సార్ వచ్చారు. So sir wanted to brief the press in this regard. So now I request Commissioner sir to go ahead briefing the press. Thanks Amiretti. So thanks to Amiretti for this introduction. ఇప్పుడు without wasting much time, అందరికీ తెలుసు ఇప్పుడు మన ఎస్సీబీ ఫార్మేషన్ తర్వాత ముఖ్యమైన లిక్కర్ తర్వాత శాండ్ పైన మనకి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. బట్ కొంచెం టైం తర్వాత మన గవర్నమెంట్ తరఫు నుంచి ఇంకా కొన్ని బాధ్యతలు మనకి అప్పించారు. ఇప్పుడు లాస్ట్ వీక్ నుంచి మన ఆనరబుల్ సీఎం ఒక విషయంలో స్పెసిఫిక్లీ ఇది మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ చాలా కన్సర్న్గా మనకి దృష్టి పెట్టమని చెప్పారు. అదే మన ఆనరబుల్ సీఎం గారు ఆర్డర్స్ మేరకు మన డీజీపీ గారు ఒక ప్లాన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు కంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్ దట్ ఎస్సీబీ ఈజ్ ఆల్సో ఫార్మ్ 10 months అయింది ఎస్సీబీ ఫార్మేషన్కి. ఎస్సీబీ మీ అందరికీ తెలుసు అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక ఇంటగ్రేట్ చేస్తూ ఒక న్యూ కాన్సెప్ట్ ఇది. ఇట్ హ్యాస్ వర్క్ వెరీ వెల్ టిల్ నౌ. సో విత్ దిస్ న్యూ ఆర్గనైజేషన్ మన పోలీస్ డిపార్ట్మెంట్కి సినర్జైజ్ చేస్తూ ఒక జాయింట్ కొలాబరేషన్గా ఇది మన ఫోకస్ పెట్టడం జరిగింది. యాజ్ పర్ డీజీ సార్స్ ఆర్డర్స్ లాస్ట్ వీక్ 24th there was a meeting. In that meeting మన కొన్ని డిసిషన్స్ were taken. సో ఆ డిసిషన్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ phase 1 మన మోస్ట్ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్ గుంటూరు బోత్ రూరల్ అండ్ అర్బన్ పోలీస్ డిస్ట్రిక్ట్స్, విజయవాడ సిటీ అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్ వేర్ అంటే ఎడ్యుకేషనల్ హబ్గా ఉంది ఇక్కడ. బికాస్ స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఫర్ ఫ్యూచర్ అండ్ వలనరబుల్ ఆల్సో. దీనిపైన ఫస్ట్గా ఒక స్పెషల్ డ్రైవ్ ఫోకస్ పెట్టమని చెప్పారు. And after that it will be stretched towards the entire state. So the policy strategy మనం ఏం పెట్టామంటే it is more of a joint task force. So people from excise, police, SCB అందరూ కలిసి ఒక టీమ్ లాగా చేసుకొని and continuous review. So this joint task force system was put in place since last 24th of March. అంటే 25th నుంచి ఇది వర్క్ చేయడం స్టార్ట్ అయింది. This joint task force is headed by our Director of SCB, Shri PhD Ramakrishna. తర్వాత ఇంకా మన కన్సర్న్ ఎస్పీస్ దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. మన డిఐజీ రేంజెస్ తర్వాత కమిషనర్ ఎస్సీబీ వీఆర్ బేసిక్లీ ఫెసిలిటేటింగ్ అండ్ కోఆర్డినేటింగ్ బిట్వీన్ ద డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు మనకి తెలుసు అంటే దేర్ ఆర్ మెనీ వైసెస్ ఇన్ సొసైటీ. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ వైస్ అంటే మన యూత్ హెల్త్ తర్వాత ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్, దానికోసం అంటే నార్కోటిక్స్, డ్రగ్స్. బికాజ్ ఇది చాలా హైలీ అడిక్టివ్, నాట్ ఓన్లీ బాడీ తర్వాత బట్ మన మొరాలిటీ ఆల్సో గెట్స్ డ్యామేజ్డ్. సో దీని ప్రకారం దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ హ్యావ్ టేకన్ అప్. మీ అందరికీ అది ఇన్ఫర్మేషన్ కూడా ఐ థింక్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఐ కెన్ టెల్ యూ ఇప్పటి వరకు లాస్ట్ 1 week నుంచి ఆల్ ఓవర్ ద స్టేట్ దిస్ డ్రైవ్ విచ్ ఇస్ క్యారీడ్ ఆన్. మన డ్రైవ్కి పేరు అంటే ఆపరేషన్ నయా సవేరా ఇచ్చాము. నయా సవేరా ఇస్ హిందీ ఆర్ ఉర్దూ వర్డ్ అంటే ఇట్ మీన్స్ న్యూ బిగినింగ్ అంటే కొత్త ఆరంభం. సో ఇన్ దిస్ ఆపరేషన్ నయా సవేరా ఇఫ్ యూ సీ లాస్ట్ 1 week ఐఎమ్ గివింగ్ ద టోటల్ స్టేట్ ఫిగర్. 69 cases were booked అంటే మన ఇది NDPS. Or 174 accused were arrested. More than 2 tons of ganja and 220 milliliters of liquid అంటే హషీష్ ఆయిల్, లిక్విడ్ గాంజా. తర్వాత మన సింథెటిక్ డ్రగ్స్ అంటే MDMA ఆర్ మన ఎక్స్టసీ కూడా కామన్లీ చెప్తాం. ఆల్మోస్ట్ 4 grams పట్టుకోవడం జరిగింది విత్ వెరీ గుడ్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ బై అవర్ జాయింట్ టాస్క్ ఫోర్స్. అండ్ ఇది మన దిస్ వాస్ డన్ బోత్ ఇన్ విజయవాడ సిటీ అండ్ ఆల్సో ఇన్ గుంటూరు అర్బన్. అండ్ 39 vehicles were seized. సో ఒకవైపు మన ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ అంటే ఆపరేషనల్స్ అదే గోయింగ్ ఆన్. అదర్ సైడ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ మన అందరికి తెలుసు ఇంతకుముందు మనం కూడా వర్క్ చేసాము. ఐ ఆల్సో వర్క్ ఇన్ దిస్ వే. సో ఇది కొత్త ప్రాబ్లం కాదు, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్.
అంటే ఆల్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు పక్క వెంటనే దృష్టి పెడతారు, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు లైక్ గివ్ అ సస్టైన్ లాంగ్ టర్మ్ థింగ్. సో బికాస్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎన్ అంటే సోషియో ఎకనామిక్ అండ్ కైండ్ ఆఫ్ యూత్ రిలేటెడ్ ఇష్యూ ఆల్సో. సో పేరెంటింగ్ ఇష్యూ, టు బి ఆనెస్ట్, అదే పేరెంటింగ్ ఇష్యూ. సో మన అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఆ అవేర్నెస్ క్యాంపెయిన్స్ బికాస్ వీ నీడ్ అంటే సహకారం ఆఫ్ ద సొసైటీ అండ్ ద పబ్లిక్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అది కూడా టేకప్ చేయడం జరిగింది. మనం ఇప్పటి వరకు చూస్తే మొత్తం స్టేట్లో 330 అవేర్నెస్ క్యాంపెయిన్స్, అంటే మీటింగ్స్ కానీ స్మాల్ ర్యాలీస్, దోస్ హ్యావ్ టేకెన్ ప్లేస్, హ్యూమన్ చైన్స్ ఎట్సెట్రా ఆల్ ఓవర్ ద స్టేట్ ఇది. అండ్ స్మాల్ హోర్డింగ్స్ ఆఫ్ ఫ్లెక్సీస్ వర్ పుట్ అప్ ఎట్ అరౌండ్ 170 ప్లేసెస్. ఇప్పుడు మనందరూ తెలుసు అంటే దిస్ ఇంటెలిజెన్స్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంటెలిజెన్స్ కోసం మనకు కొన్ని నంబర్స్ కూడా అదే నంబర్ పబ్లిసైజ్ చేయడం జరిగింది. ఈ నంబర్స్ ఆల్రెడీ మన ప్రెస్ నోట్లో ఉన్నాయి. మన స్టేట్ కంట్రోల్ రూమ్ అండ్ ఎస్సీబీ హెడ్ క్వార్టర్స్ కూడా స్పెసిఫిక్ నంబర్ పెట్టాము. 24/7 it will be manned. Any information is there that can be given. Those numbers are there. ఒక WhatsApp number and ఒక toll free number ఉంది. In the districts the numbers are already in the public domain. So from your side I just want to make an appeal to the public, appeal to the common people, the parents. ఖచ్చితంగా ఇది అంటే ఒక పనిష్మెంట్ లాగా ప్యూనిటివ్ అదే ఆపరేషన్ లేదు. అంటే దిస్ ఈస్ మోర్ ఆఫ్ అ వెరీ కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ. సో వీ వాంట్ వన్ సైడ్ స్ట్రిక్ట్ అండ్ dedicated operations against the drug peddlers and everyone into this makes money or is getting some profit out of it, and others need to have a more humane and liberal attitude towards the other people. So we request the people to come forward, and in case there are any information ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ నంబర్స్లో లోకల్ పోలీస్కి మనకి ఈ నంబర్స్లో ఇస్తే ఖచ్చితంగా రిజల్ట్ విల్ బి దేర్. అండ్ వీ ఆల్సో రిక్వెస్ట్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండి, ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, బికాస్ ఖచ్చితంగా నాట్ ఓన్లీ ద ఎడ్యుకేషనల్ ఆర్ ద కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ, బట్ the physical and the mental health is also the responsibility not only of the parents and the government but also the educational institutes management. So we request and implore them also to come forward and please cooperate in this. Please see to it that in their area, in their jurisdiction or campuses, ilanti things should be controlled, and for this we will extend full cooperation to them. I think after this I would request Trivikram to kindly speak about his range and what work has been done. చెప్పినట్టుగా దీనిపైన ప్రత్యేకమైన ఫోకస్ ఇవ్వడం జరిగింది. మన రేంజ్లో కూడా ఎస్సీబీ అఫీషియల్స్తో పాటు మన లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి జనవరి నుంచి అంటే ఈ 2-3 నెలల్లో మనము 32 కేసులు మన రేంజ్లో కట్టడం జరిగింది. దాంట్లో ప్రథమంగా గుంటూరు అర్బన్లోనే ఎక్కువ కేసెస్ ఉన్నాయి. గుంటూరు అర్బన్లో 16 కేసులు ఉన్నాయి, రూరల్లో 7 కేసులు, మొత్తం రేంజ్ అంతా 32 కేసులు. దగ్గర 525 కేజీల గాంజా మనం పట్టుకోవడం జరిగింది. ఒక 2.5 లీటర్ లిక్విడ్ గాంజా పట్టుకోవడం జరిగింది. ఇవి కేసెస్ కొన్ని గమనిస్తే మన గుంటూరు అర్బన్లో వాళ్ళు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి 1 కేజీ 2 కేజీలు తీసుకొని దాన్ని ఇక్కడ తీసుకొచ్చి 10 గ్రాముల్లో ప్యాకెట్లో కన్వర్ట్ చేసి దాన్ని ఇక్కడ అమ్ముతున్నారు. ప్రథమంగా వాళ్ళు ఎంతకన్నా అంటే 10 గ్రాముల ప్యాకెట్ 100 రూపాయల నుంచి 300 రూపాయల మధ్యలో వాళ్ళు విక్రయిస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనం పట్టుకున్న ఈ 16 కేసులలో ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళ దగ్గర డబ్బు ఉన్న వరకు తీసుకుంటున్నారు ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో. సో వీళ్ళందరినీ కూడా ఇంట్రాగేట్ చేయడం జరిగింది. సో ఈ ఇనీషియల్గా ఇవంతా కూడా లేబరు కింది స్థాయి మనకు వాళ్ళ వరకు ఉంది. కానీ సార్ చెప్పినట్టుగా ఇవి కాలేజెస్లో కూడా చిన్నగా పాకుతా ఉంది. కాలేజ్ స్టూడెంట్స్ కూడా దీనికి అలవాటు పడుతున్నారు. ఈ యొక్క నిశా పదార్థాలకు అలవాటు పడితే మనందరికీ తెలిసిందే కదా, జీవితం పోతుంది. తర్వాత ఇది మనకు తెలియకుండా పేరెంట్స్ తెలియకుండా చేస్తారు. దీని ట్రీట్మెంట్కు మళ్ళీ డిఅడిక్షన్ సెంటర్స్కి తీసుకుపోవాల్సి వస్తుంది. డిఅడిక్షన్ సెంటర్లో ఇంకా ఎంతమంది ఏ విధంగా రికవర్ అవుతారో మనం చెప్పలేము అది. సో ఇట్స్ అ లాంగ్ డ్రాన్ ప్రాసెస్. అనవసరంగా ఒక చిన్న
10 గ్రాముల ప్యాకెట్లు చిన్న చిన్నగా అలవాటు పడి, లేకపోతే గంజా లిక్విడ్ ఏదో సిగరెట్ పూస్తారు. సో దీనికి 200 రూపాయలు తీసుకొని, సో ఇటువంటి చిన్న చిన్న మత్తు పదార్థాలకు అలవాటు పడి పిల్లలు వాళ్ళ యొక్క భవిష్యత్తుని చెడగొట్టుకోకుండా ఉండాలని మనము ఈ యొక్క మీడియా ద్వారా ప్రజలకు మనవి చేస్తున్నాం. అంతేకాకుండా నేరాలకు కూడా బాగా మంచి గివింగ్ ది స్కోప్ ఫర్ ఆల్ క్రైమ్స్. మనము మొన్ననే గుంటూరు అర్బన్ లో గ్యాలక్సీ బార్ ఒక మర్డర్ కేసు చూసాం. ఆ మర్డర్ కేసులో ఓన్లీ గొడవ మనకు ఈ యొక్క గాంజా పంపకంలో ఆ చిన్న చిన్న 5 గ్రాములు 10 గ్రాముల గొడవ వల్లనే ఆ మర్డర్ వరకు జరిగేసి. సో ఇది ఇంకా కొంచెం పైకి చేరిందంటే ఇంకా తీవ్రంగా ఉంటుంది పరిణామాలు. సో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి మనము దీనిపైన ఎక్కువ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరిగింది. మరి ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రజలందరూ కూడా భాగస్వాములై ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా మాతో షేర్ చేసుకుంటే మేము తప్పకుండా నాట్ ఓన్లీ ఇప్పుడు పంచే వాళ్ళు పెద్దర్సే కాదు, దానిపైన ఉన్న లింక్ కూడా మేము పట్టుకుంటున్నాం. ఆ మిడిల్ మ్యాన్ ఎవరైతే తీసుకొచ్చి ఆ ఏజెన్సీ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇస్తున్నారో వాళ్ళని పట్టుకుంటున్నాం. అదేవిధంగా ఒక డీకా ఆపరేషన్ ప్లాన్ చేశాం. ఇప్పుడు దాకా ప్రకాశంలో 2 డీకా ఆపరేషన్స్ ప్లాన్ చేశాం. ఏజెన్సీ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి వరకు వెళ్ళి వాళ్ళని కూడా ఎక్కడైతే సోర్స్ కూడా పట్టుకొస్తున్నాం. మనం పట్టుకొచ్చిన దాంట్లో దగ్గర ఒక 40 కేజీల ప్యాకెట్స్ కూడా మనం వాళ్ళతో పాటు తీసుకొచ్చి, దాంతోపాటు గాంజా లిక్విడ్ కూడా తీసుకొచ్చాం అరకు ప్రాంతంలో నుంచి. అక్కడ సోర్స్ లో కమిషనర్ గారు ఫాలో చేస్తున్నట్టు అక్కడ కూడా అరకులో ఎక్కడైతే సోర్స్ ఉందో అక్కడ కూడా కట్ చేస్తున్నాము. ఈ డ్రగ్ పెట్లర్స్ కూడా హ్యాండిల్ చేస్తున్నాం. ఈ విధంగా కన్సల్టెడ్ ఎఫర్ట్ అందరూ కలిసి ముందుకెళ్లి ఈ యొక్క మెనేజ్ ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు 100% డిపార్ట్మెంట్ నుంచి ఉంది. సో we request all of them to contribute the information whatever they have for control of the menace. Shortage of officers ఉంది, almost 30% vacancies ఉన్నాయి. But the good thing is SCB, we focus more on the quality than the quantity. So I am very proud to say ఇప్పుడు మన దగ్గర నుంచి ఎక్సైజ్ నుంచి వచ్చారు చాలా మంది అక్కడే కూర్చున్నారు. Almost each one of them is an expert in his field. What they have turned out is very good. ఖచ్చితంగా అంటే షార్టేజ్ ఫిల్అప్ చేయాలి, ఇట్ ఈస్ అ లాంగ్ process, but we are trying to increase our capabilities. One thing I can tell you, I am very certain this merging of the departments, it will give good results. ఎందుకంటే హ్యూమన్ రిసోర్సెస్లో మీకు తెలుసు 1+1 is not 2, 1+1 is 11. So that I am certain. So with good officers from police and from excise, ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. I think the matter is still under investigation and it will be very premature to say anything definitive. అదే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వెదర్ మన స్టేట్లో అవుట్ సైడ్ ద స్టేట్ వరకు మనం అంటే చెప్పగలుగుతాం. ఇట్ హెస్ బీన్ రిసీవ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద స్టేట్, బట్ ఏదైనా ఇంటర్నేషనల్ లింక్ ఉందా లేదా ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బిల్కుల్ ఇప్పుడు మన టెక్నాలజీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది కూడా ఒక సులభమైన అంటే ఒక మీడియం ఉంది, దానిపైన కూడా మనం దృష్టి పెడుతున్నాము. ఇప్పుడు విదిన్ ఎస్సీబీ ఇట్ సెల్ఫ్ ఒక స్పెషల్ యూనిట్ కూడా తయారు చేయడం జరిగింది. ది స్పెషల్ యూనిట్ ఇప్పుడు విల్ బి మేకింగ్ యూజ్ ఆఫ్ ద సొఫిస్టికేటెడ్ ఐటీ సైబర్ టూల్స్ ఫర్ దట్ టైప్ ఆఫ్ థింగ్. ప్రస్తుతం బట్ అంటే మన మెయిన్ బికాస్ విజిబుల్ ఇంపాక్టివ్ పోలీసింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే పబ్లిక్ లో ఒక నమ్మకం కూడా కలిగించాలి. సో ఫర్ దట్ ద స్ట్రీట్ లెవెల్ డ్రగ్ పెడ్లింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ లో వీఆర్ ఫోకసింగ్ ఆన్ దట్ లెవెల్. దాని తర్వాత మీరు చెప్పారంటే ఇంకా సొఫిస్టికేటెడ్ లెవెల్స్ అంటే విల్ ఆల్సో కమ్ ఇన్ డ్యూ కోర్స్. శ్రీ వినీత్ బ్రిజ్లాల్ గారికి, టీఐజీ గుంటూరు రేంజ్ త్రివిక్రమ్ వర్మ గారికి, డైరెక్టర్ ఎస్సీబీ గారికి, అర్బన్ ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ ఆర్ఎఫ్ గారికి, ఈనాటి ఈ ప్రోగ్రామ్కి మీడియా బ్రీఫ్కి వచ్చినటువంటి ఆల్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఆల్ ది డిస్ట్రిక్ట్స్, మీడియా మిత్రులందరికీ నా పేరు పేరు నమస్కారాలు. కమిషనర్ సార్ తర్వాత వేరే ఆఫీసర్స్ చాలా చక్కగా డీటెయిల్డ్గా బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో చూస్తే ప్రాబ్లం తక్కువే కానీ చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మా గుంటూరు రూరల్ పరిధిలో కాలేజెస్ ఎస్పెషలీ తెనాలి, బాపట్ల, నర్సరావుపేటలో ఎడ్యుకేషన్ హబ్గా మారింది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక వారం క్రితం మీరందరూ చూశారు, మా జిల్లాలో గౌరవైన సీఎం గారి ఆదేశం మేరకు, మన డీజీపీ సార్ ఆదేశం మేరకు కమిషనర్ సార్ ఎస్సీపీతో అదేవిధంగా మా లోకల్ ఆఫీసర్స్ ఒక కోఆర్డినేటెడ్
స్ట్రైక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్ట్రైక్ రెండు విధంగా, ఒకటి క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ వన్ పాయింట్, అట్ ద సేమ్ టైం ఎన్షూరింగ్ దెర్ ఇస్ ఎన్ఫోర్స్మెంట్ ఆన్ ది అదర్ సైడ్. మీడియా మిత్రులకు ఒక మంచి ఇదేంటంటే we were able to bring about very good awareness, at the same time enforcement జరుగుతుందని ఒక విజిబుల్ గా క్లియర్ స్ట్రాంగ్ మెసేజ్ పంపించడం జరిగింది. మా జిల్లా రూరల్ జిల్లాలో చూస్తే ఆల్మోస్ట్ 10 కేసులు బుక్ చేసి 20 మంది అక్యూజ్లను పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా యాజ్ మచ్ యాజ్ 43 kilos ఆఫ్ గాంజా ఆల్సో వాస్ సీజ్డ్. మరొకసారి మీ మీడియా మిత్రుల మూలకంగా ప్రతి ఒక్కరికి నా మనవి చేస్తున్నాను, ముఖ్యంగా కాలేజ్ యాజమాన్యాలకి, ముఖ్యంగా మా స్టూడెంట్ యూత్లకి, దయచేసి ఇలాంటి ఇల్లీగల్ సబ్స్టెన్స్కి మీరు మారిపోకండి. డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సచ్ ఇల్లీగల్ సబ్స్టెన్సెస్. అదేవిధంగా వేరే స్టూడెంట్స్ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇలాంటి ఇల్లీగల్ సబ్స్టెన్సెస్ సేల్ చేస్తున్నారు, దీన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు, అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ అస్ ఆన్ అవర్ టోల్ ఫ్రీ నంబర్. మీరందరికీ మరొకసారి మీడియా చెప్తున్నాను, 9490619395. దట్ ఈస్ ద టోల్ ఫ్రీ నంబర్. అవర్ గుంటూరు రూరల్ 24/7 వాట్సాప్ హెల్ప్ లైన్ కూడా ఉంది, 886866268899. మరొకసారి రిపీట్ చేస్తాను, 8866268899. We will receive the complaints on the toll free number and the WhatsApp number. మీ మెసేజ్లు కానీ, ఫోటోలు కానీ, వీడియో రికార్డింగ్స్ కానీ, వాయిస్ రికార్డింగ్స్ కానీ we will accept it. దయచేసి పేరెంట్స్ కూడా నా మనవి, మీ పిల్లోడు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎలాంటి అలవాట్లకు పాల్పడుతున్నారు, చదువులో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, టైం టు టైం కాలేజ్ టీచర్స్తో లెక్చరర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, లోకల్ ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవ్వడం. సో ప్లీజ్ కీప్ అ ట్రాక్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. అట్ ద సేమ్ టైం పోలీస్ వైపు నుంచి ఒక స్ట్రాంగ్ మెసేజ్ అందరికీ పంపించాలి. వీఆర్ సెండింగ్ అ మెసేజ్ త్రూ దిస్ మీడియా ఇంటరాక్షన్. ఎవరైనా ఎస్పెషలీ యూత్కి ఇలాంటి ఇల్లీగల్ సబ్స్టెన్స్ ప్రొవైడ్ చేయడానికి, సప్లై చేయడానికి ట్రై చేస్తే బాగుంటుంది. We will be very firm. Honorable CM sir and Honorable DGP sir has specifically told us, and sir has been monitoring us regularly, Vineet sir. We will definitely ensure there are cases booked against them. So దయచేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది, దయచేసి మన దగ్గర పంచుకోండి. I request the media friends also, please ensure this is sent and this information is taken to the last man, last student, last college administrators, last parent. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, థ్యాంక్ యూ సార్ ఫర్ ది ఆపర్చునిటీ గివెన్. వీ షల్ వర్క్ హార్డ్ అండ్ ఎన్ష్యూర్ దట్ ది ఎన్ఫోర్స్మెంట్ ఇస్ క్యారీడ్ అవుట్ అండ్ ది అవేర్నెస్ ఆల్సో ఇస్ బ్రాట్ అబౌట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద సబ్జెక్ట్స్ ఉంటే స్టేట్ లెవెల్లో ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో మన కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్స్ తీసుకున్నాం కాబట్టి 4 పోలీస్ యూనిట్స్ ఉన్నాయి. గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్, కృష్ణా అండ్ విజయవాడ 4 యూనిట్స్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేయడం జరిగింది. నలుగురు కూడా చాలా మంచి వర్క్ చేస్తున్నారు. నలుగురికి కూడా కంట్రోల్ రూమ్ నెంబర్స్ విడిగా ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ 10 daysలో మీరే చూసారు రిజల్ట్స్. ఆల్మోస్ట్ 40 cases ఇన్ 10 days. ఇంటెన్సివ్ డ్రగ్, మీరు చెప్పిన సింథటిక్ డ్రగ్స్ కేసు కానీ, తర్వాత రెగ్యులర్ గాంజా కేసెస్ కానీ, అవేర్నెస్ క్యాంప్స్ ఆల్మోస్ట్ 400 క్యాంప్స్ చేయడం జరిగింది. సో ఇంటెన్సివ్గా ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ చాలా బాగా పనిచేస్తున్నారు. సో అగైన్ ఐ అపీల్, మా కంట్రోల్ రూమ్ నెంబర్స్ వాడుకోండి. వాట్ ఎవర్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ప్లీజ్ పాస్ అవుట్. కంట్రోల్ రూమ్కి ఇవ్వాలనే కాదు, మీరు మీ లోకల్ పోలీస్ స్టేషన్కి ఇవ్వచ్చు, ఎస్ఐబికి ఇవ్వచ్చు, మీకు తెలిసిన ఆఫీసర్స్ ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దట్ ఈస్ అవర్ అపీల్ టు ద పబ్లిక్. సిమిలర్లీ లాస్ట్ టైం మేము గుంటూరులో కూడా మనం కంటిన్యూస్గా డ్రగ్స్ మీద డ్రైవ్ చేయడం జరిగింది. ఇది ఒక కంటిన్యూటీ అనేది ఉంటే కనుక ఇంకా ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. మనం చేసాము, మనం ఒక 15 days 20 days 1 month చేసాము, సబ్సిక్వెంట్గా వేరే ప్రయారిటీస్ మారిపోయి ఉన్నాయి. సో రైట్ నో గుడ్ డ్రైవ్ ఈస్ గోయింగ్ ఆన్. అది మనం సస్టైన్ చేసుకుంటూ పబ్లిక్, ముఖ్యంగా పబ్లిక్ నుంచి చాలా కోఆపరేషన్ కావాల్సి వస్తుంది. సో రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్, సో ప్లీజ్ యూజ్ ద కంట్రోల్ రూమ్ నెంబర్స్ అండ్ సపోర్ట్ అవర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ. Somebody carrying this?
ఎవరైతే పడుతున్నారో తీసుకుపోతూ ఉంటాడు. సో ఎవరినో చూస్తే దాన్ని ఇట్ ఈస్ లైక్ సార్ somebody going to the library. So once we check it, sir, we need to open. So it is consisting of all this liquid ganja. సో ఇట్లాంటి వేరియస్ మెకానిజమ్స్ వాడి వేరియస్ ఎంబోస్ వాడి వాళ్ళు ఈ కాంట్రాబ్యాండ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సప్లై టు ది అల్టిమేట్ కన్స్యూమర్. సో ఇట్లాంటివి కూడా మన బోత్ పోలీస్ అండ్ ఎస్సీబీ collectively unearthing this kind of a ambos. వీధి అక్కడ వాడు 100 రూపాయలకు 150 రూపాయలు కొంటాడు, ఇక్కడ దగ్గర దగ్గర 3000 రూపాయలు అమ్ముతాడు. ఇవన్నీ ప్యాకెట్స్. ఇవన్నీ ప్రకాశం జిల్లా మార్టూరు పోలీస్ స్టేషన్ నుంచి పట్టుకోవడం జరిగింది. ఇది సో ఈ విధంగా మాకు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ మీద మనం పెద్ద పెద్ద ఆపరేషన్స్ ని ఇవన్నీ కూడా బ్రేక్ చేస్తున్నాం. చిన్న ఇన్ఫర్మేషన్ మీద బ్రేక్ చేస్తున్నాం. సో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ దట్ యూ గివ్ ఇస్ వెరీ వాల్యుబుల్ టు అస్. సో వి ట్రై టు ఇవన్నీ కూడా ఎంతమంది కాలేజ్ పిల్లలకి ఎంతమంది వెళ్తే ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయి. సో చిన్న టిప్ ఆఫ్ తీసుకుంటున్నాం, దాన్ని మేము అక్కడ వరకు సోర్స్ వరకు వెళ్ళి ట్యాప్ చేస్తున్నాం. ఒక టీం ప్రత్యేకించి పంపించి ట్యాప్ చేయించామన్నమాట. సో ఐ విల్ రిక్వెస్ట్ యూ టు షేర్ ద ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ బి ద నంబర్స్. సో కైండ్లీ షేర్ ద నంబర్స్. థాంక్స్. అందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ కమిషనర్ ఎస్సీబీ గారు, ఏజీ గుంటూరు రేంజ్ గారు, డైరెక్టర్ ఎస్సీబీ గారు, రూరల్ ఎస్పీ, ఎస్సీబీ ఎడిషన్ ఎస్పీ గుంటూరు అండ్ ప్రకాశం అండ్ అదర్ ఆఫీసర్స్ అందరికి కూడా, ప్రెస్ అండ్ మీడియా అందరికీ కూడా నమస్కారం. సో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గత 2 సంవత్సరాలుగా ఎటువంటి ఇల్లీగాలిటీని అలౌ చేయకూడదు అనే ఒక బృహత్తరమైన కార్యక్రమంలో భాగంగా ఎస్సీబీని ఫామ్ చేయడం జరిగింది. ఎస్సీబీకి లోకల్ పోలీస్ యొక్క సహాయ సహకారాలతో ఒక కోఆర్డినేటెడ్ అండ్ కలెక్టివ్ ఎఫర్ట్తో ముందుకెళ్తా ఉన్నాం. గత సంవత్సరం రోజులుగా గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో పలు గంజాయి కేసులు పట్టుకోవడం జరిగింది. నాట్ ఓన్లీ డ్రై గంజా బట్ ఆల్సో దిస్ లిక్విడ్ గంజా. సో ఎంతోమంది ముద్దాయిల్ని కూడా మనం అరెస్ట్ చేసాం. వాళ్ళందరికీ కూడా శిక్ష పడేటట్టు కేసెస్ కూడా బిల్డప్ చేయడం జరిగింది. మోర్ దెన్ 1 కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి వాళ్ళ మీద మనం సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేసి వాళ్ళని ప్రతి ఆదివారం కూడా పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ అండ్ ఆల్సో ప్రాపర్ మానిటరింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఒక పక్క ఎన్ఫోర్స్మెంట్ అయినట్టయితే ఒక ఎత్తు అయినట్టయితే ది అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ క్రియేటింగ్ అవేర్నెస్ అండ్ ఆల్సో కౌన్సిలింగ్ ది పీపుల్ హూ గాట్ అడిక్టెడ్ ఆర్ హూ ఆర్ లైక్లీ టు బి ఫాలోయింగ్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ దిస్ డ్రగ్ అబ్యూస్. దానికోసం మన ఎస్హెచ్ఓస్ అందరూ కూడా తమ పరిధిలో గల అన్ని కాలేజెస్కి విజిట్ చేసి ఈ డ్రగ్స్ యొక్క ఇల్ ఎఫెక్ట్స్ గురించి చెప్పడం, ఎన్డీపీఎస్ యాక్ట్ ఎంత పవర్ఫుల్ అని చెప్పేసి వాళ్ళకి ఒక రకమైన అవగాహన క్రియేట్ చేయడం, అదేవిధంగా దీనిలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరం అయిపోతాయని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. సో మనం నాట్ ఓన్లీ బుకింగ్ ద కేసెస్ బట్ ఆల్సో క్రియేటింగ్ ఆబ్లిక్ సెన్సిటైజింగ్ ది పీపుల్ హు ఆర్ ఇన్ దిస్ లూప్ కూడా చేయడం జరుగుతూ ఉంది. సో ఈ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్లో భాగంగా లాస్ట్ 10 daysలో దిర్ ఇస్ లాట్ ఆఫ్ ఫోకస్ గివెన్ బై ది ఏసీబీ కమిషనర్ గారు అండ్ ఆల్సో అవర్ రెస్పెక్టెడ్ డీజీపీ గారు. సో ఈ కాంటెక్స్ట్లో కూడా మనం కంటిన్యూస్ రైట్ చేస్తూ ఉన్నాం. సో ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కానీ వదిలిపెట్టకుండా, ఎంత చిన్న క్వాంటిటీ అయినా కానీ వదిలిపెట్టకుండా, నాట్ ఓన్లీ ది సప్లయర్స్ బట్ ఆల్సో ది కన్స్యూమర్స్. ఎర్లియర్ మనం ఏం చేసేవాళ్ళం, స్టూడెంట్స్ దొరికినప్పుడు
we used to have some sort of a soft corner towards the students that their career is getting affected in their place. Now, in spite of 2 to 3 times counseling those student community, these people become more of a addicts. They started as a consumer, now they became a trader, and ultimately they are going to a different level. So we took a decision that unmindful of the career, we want to remind these people also. Unless until they are shown the power of the law, they will not come to the normal situation చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుని వాళ్ళని కూడా రిమైండ్ చేయడానికి ముందుకు వెళ్తున్నాం, ప్రొవైడెడ్ దే గాట్ దట్ క్వాంటిటీ విచ్ ఈస్ లీగల్లీ టెనబుల్ టు బుక్ ఏ కేస్. సో ఈ రకంగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. పబ్లిక్ కూడా గమనించాలి, అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ లైక్ యూ షుడ్ ఆల్సో బేర్ ఇట్ ఇన్ మైండ్ that it is a responsibility of everybody to inform the police either through dial 100 or control room, WhatsApp, whatever it is, and try to control this menace. దానికోసం మనం అందరం కలెక్టివ్గా పనిచేస్తేనే దీన్ని పూర్తి స్థాయిలో మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ స్ప్రెడింగ్ లైక్ ఏ వైల్డ్ ఫైర్. మనకు తెలియకుండానే చాలా మంది దీన్ని ట్రాప్లో పడిపోయి ఎంతో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మన డిఐజీ గారు చెప్పినట్టు ది క్రైమ్ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ టు దిస్ నార్కోటిక్. సో వాళ్ళు ఒకసారి కానీ అడిక్ట్ అయినట్టయితే, ఆ టైంకి కానీ నార్కోటిక్ అందకపోయినట్టయితే వాళ్ళు దే విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్, ఈవెన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ కిల్లింగ్ ద పర్సన్ ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ ద ప్రొడక్ట్ ఆర్ మనీ టు ప్రొక్యూర్ సచ్ ప్రొడక్ట్. సో ఇంత ఎఫెక్ట్ ఉంది కాబట్టి the department in general and the SCB also has been making serious efforts to check it. So the efforts will be continuing for the next some period in order to keep the things under check. మన అర్బన్ జిల్లా పరిధిలో కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటికి ఎప్పటి నుంచో ఈ విషయంలో కొద్దిపాటి బ్లాక్ స్పాట్ ఉంది. వాటి విషయంలో మనం పూర్తి స్థాయి ఓవర్హాల్కి వెళ్తున్నాం. వాటిలో ఒక ఇంటర్నల్ కమిటీలో ఫామ్ చేయాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. దానిలో కాలేజ్ మేనేజ్మెంట్తో పాటు ఎస్సీబీ రిప్రజెంటేటివ్ అండ్ ఆల్సో ది లోకల్ పోలీస్ రిప్రజెంటేటివ్ కూడా ఉండేసి సడన్ సర్ప్రైజ్ చెక్స్ ఓవర్ ది సస్పెక్టెడ్ రూమ్స్ కానీ, లేకపోతే క్యాంటీన్ కానీ, సమ్ అవుట్ హౌస్ కానీ, సమ్ గెస్ట్ హౌస్ ఇన్ ది క్యాంపస్, ఆ ఇన్స్టిట్యూట్స్లో ఎటువంటి యాక్టివిటీ జరగకుండా కంట్రోల్ చేయడానికి we took a very serious decision. దానికి సంబంధించి రేపే మనం కేవ్యూలో there is an awareness session like sensitizing the student community and also the hospital management of like the dean of student affairs as to what to be done, what is the roadmap in order to clear all the blemish which has been cast over the institute for quite some time. So I thank the Commissioner SCB for giving me this opportunity and also focusing the enforcement work that is being done in the district and also at the state level.